హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఈరోజైతే మనకి హెయిర్ స్టైల్స్ అనేది చూపిస్తూ ఉన్నారు. అలాగే థ్రెడ్డింగ్ అనేది కూడా చూపించారండి. థ్రెడ్డింగ్ అయితే మనకి ఐబ్రోస్ థ్రెడ్డింగ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు యూ షేప్ హెయిర్ స్టైల్స్ అనేది మనకి ఈ వీడియోలో మీరు చూడొచ్చు. అలాగే కొన్ని టిప్స్తో సహా మనకి ఇందులో ఎలా చేయాలి అనేది కూడా చూపిస్తారు. ఎందుకంటే హెయిర్ కటింగ్స్ చేయడం కూడా ఈజీనే అనుకోండి, కానీ అందులో మనకి కొన్ని టిప్స్ యూజ్ చేయడం వల్ల షార్ట్ హెయిర్ వాళ్ళకి ఎలా చేయాలి, తర్వాత మనకి పలుచగా ఉండే హెయిర్స్కి ఎలా చేయాలి, ఇలా మనకు కొన్ని టిప్స్ అయితే ఖచ్చితంగా నేర్చుకుంటేనే తెలుస్తుంది అనమాట. ఈజీగా మనము కటింగ్ అయితే చేయగలం, కానీ పర్ఫెక్ట్గా మనకి ప్రొఫెషనల్గా రాదు. ఇది ఏ విధంగా చేయాలనేది వాళ్ళతో ఖచ్చితంగా మనము క్లాస్ అటెండ్ అయినందుకు కొంచెం టిప్స్ అయితే తెలిసాయి. అలాగే మనకి హెయిర్ డ్రైయర్తో మన హీట్ ఎలా చేసుకోవాలి, మనకి తర్వాత మనం అది కూడా యూస్ చేయడము లెఫ్ట్ హ్యాండ్తోనే మనము యూస్ చేయాలి అనేది కూడా నాకు అంతగా తెలియదు. ఇప్పుడైతే నాకు లెఫ్ట్ హ్యాండ్తోనే మ్యాక్సిమం యూస్ చేసుకోవాలి అనేది కూడా ఇందులో తెలుస్తుంది. తర్వాత చాలామంది మనకి హెయిర్ యూ షేప్ వి షేప్ కట్ చేసిన తర్వాత డైరెక్ట్గా అలాగే పంపిస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా చేయడం వల్ల హెయిర్ కూడా చూడడానికి మనకు కటింగ్ చేసినట్టుగా మనకి చేసినందుకు ఇవి కొంచెం టిప్స్ లాగా మనకి తెలుస్తుందన్నమాట. తర్వాత మనకి లోపల సైడు ఏ విధంగా కర్లీ చేసుకోవాలి, బయట సైడ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా ఇందులో వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది. డే 1 క్లాసెస్ మీకు డైలీ ఒక వీడియో పెడుతూ ఉంటానండి. క్లాసెస్కి అటెండ్ అవుతూ ఉన్నాను కదా, ఆ క్లాసెస్ పెడుతూ ఉంటాను. అలాగే మీకు ఇంకా ఎటువంటివి ఏమైనా మనకి తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఈజీగా ఎలా మనకి పార్లర్లోన ఎలా నేర్పిస్తారో అలాగా మీకు అన్నీ నేను డే బై డే నేను వెళ్ళి నేర్చుకున్నదంతా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ పెడుతూ ఉంటాను. ఈ విధంగా ఫస్ట్ వీళ్ళు యూ షేప్ కట్ చేశారండి. తర్వాత డ్రై చేసుకున్న తర్వాత అలా హీటర్తో మనకి కొంచెం కర్లీ లాగా ఇచ్చేస్తున్నారు. నీకు ఓవరాల్ అయితే లాస్ట్కి చూపిస్తాను. మీకు చాలా ఈజీగా ఉంటుందండి, చూడ్డానికైతే చాలా బాగుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే మనము యూ షేప్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ సెంటర్లోన కట్ చేయాలన్నమాట. సెంటర్లోన కట్ చేయడం వల్ల సెంటర్లో కట్ చేయడం వల్ల మనకి కటింగ్ అనేది 2 సైడ్స్ ఈక్వల్గా అనేది వస్తూ ఉంటుంది. ఇదంతా అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. అలాగే మీకు చూస్తున్నారు కదా, ఒక రకంగా మనకి స్టెప్ లాగా కూడా కనిపిస్తుంది పిన్ పెట్టుకుంటే, లేదంటే నార్మల్గా కూడా కనిపిస్తుంది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.